Hello everyone, welcome to Adya's Lifestyle channel. హలో హాయ్ ఎవరీవన్. ఇక్కడొచ్చి మేము 3 డేస్ బ్యాక్ అయితే గోరింటాకు తెచ్చుకున్నాం. మిక్సీ పట్టుకునేటప్పుడు మనం నీట్గా ఆకు అనేది తీసుకోవాలి కాబట్టి అలా తీసుకుంటున్నాము. అదే వచ్చి ఈవినింగ్ టైంలో ఈలోపు ఆద్య కూడా వచ్చి చాలా జాగ్రత్తగా ఒక్కొక్కటి తీయడం అయితే స్టార్ట్ చేసింది. మాకైతే అవన్నీ గుచ్చుకుంటాయి, ముళ్ళు ఉంటాయి కదా, గుచ్చుకుంటాయని భయం వేసింది. కానీ చాలా జాగ్రత్తగా నీట్గా 2 వేళ్లతో ఒక్కొక్కకు తీసింది. తర్వాత మిక్సీ పట్టుకుని ఆద్య పడుకున్నాక పెట్టుకునేసరికి నాకైతే ఆల్మోస్ట్ 11 ఆ టైం అయింది. గోరింటాకు పెట్టుకునే టైంలోనే నేను ఒక చిన్న రీల్ లాగా అయితే చేశాను. ఫస్ట్ టైం నేను పెట్టిన ఇన్ని వీడియోస్లో అది బాగా వైరల్ అయింది. గోరింటాకు డిజైన్ అని పెట్టాను షార్ట్ వీడియోలో. ఒకసారి ఎవరైనా చూడని వాళ్ళు అయితే చూడండి. అప్పటికప్పుడు సరదాగా చేసినా కానీ 1 డేలోనే బాగా వ్యూస్ వచ్చినాయి. ఇది వచ్చి సెకండ్ డే, ఇది ఒక రోజుది కాదండి, 3 డేస్ది కలిపి ఒక వ్లాగ్ లాగా అయితే పెడుతున్నాను. ఈ వంకాయలు అయితే మేము స్టార్టింగ్లో కాస్తున్నాయి అన్నప్పుడు పెట్టాను ఈ వీడియో. మళ్ళీ అప్పటి నుంచి కూడా ఇప్పటికి అయితే పెట్టలేదు. సర్లే ఒకసారి ఎలాగ కోస్తున్నాం కదా అని చెప్పి ఈ వీడియోని అయితే షూట్ చేశాను. ఇవి స్టార్టింగ్ నుంచి కూడా బాగా కాస్తూనే ఉన్నాయి. కాకపోతే మాకు పందికొక్కలు ఎక్కువగా ఉండటం వల్ల కింద నుంచి బాగా చిల్లులు పెట్టేయడం వల్ల మొక్కలాగా అయితే కొన్ని లెగిసిపోవడం, కొన్ని వంకాయలు అయితే తినేయడం ఇలా చేస్తున్నాయి. కింద నేల మొత్తం చిల్లులా పెట్టేయడం వల్ల మొక్క చుట్టూ ఉన్న ప్లేస్ అంతా కూడా చాలా గుల్లగా అయిపోయి వాటర్ పోసిందల్లా చిన్న చిల్లులోకి వెళ్ళిపోతూ ఉంటున్నాయి. ఇక్కడే మాకు ఒక మల్లె చెట్టు కూడా ఉంటుంది. ఇప్పుడిప్పుడే పూలు అయితే స్టార్ట్ చేస్తున్నాయి. కాకపోతే పైన ఉన్న నిమ్మ చెట్టు నీడ ఉండటం వల్ల అనుకుంటా కొంచెం తక్కువగానే ఉంటాయి ఎప్పుడూ కూడా. పందికొక్కులతోనే చాలా ఇబ్బందిగా ఉంది. మేము టబ్బల్లో వేసాము కొన్ని మొక్కలు అయితే. ఆ టబ్బల్లో నుంచి కింద నుంచి పై వరకు కూడా మొత్తం చిల్లి పెట్టేసి ఆ మట్టి అంతా తీసేసినాయి. వాటి వేర్లు కూడా తినేయడం వల్ల మొక్క కూడా చచ్చిపోద్దని అనుకుంటున్నాను నేనైతే. చూడాలి, అక్కడికి మట్టి అదేమో చిల్లి పెడతా ఉంటే నేను మళ్ళీ పూడ్చడం ఇలాంటివి చేస్తున్నాను కాబట్టి ఇంకా అలా ఉంటున్నాయి. కానీ బాగానే వస్తున్నాయి కాయలు అయితే. ఈ నిమ్మ చెట్టు అయితే ఎప్పుడో స్టార్టింగ్లో చూపించాను, ఇప్పుడైతే కోస్తున్నారు. ఇవైతే ఫస్ట్లో అయితే పెద్దగానే ఉండేవి, ఇప్పుడైతే ఎండకు అనుకుంటా చాలా చిన్నగా అయిపోయి వాటర్ కూడా సరిపోవట్లేదు. అందుకే చాలా చిన్నగా అయిపోయి, చిన్నగా ఉన్నప్పుడే కొంచెం రంగు కూడా వచ్చేసి రాలిపోతున్నాయి. కాయలు అయితే అసలు పెద్ద అవ్వట్లేదు, చిన్నగా ఉన్నప్పుడు ఇలా రాలిపోతూ ఉంటున్నాయి. ఇప్పుడైతే సమ్మర్ కాబట్టి నేనైతే ఎక్కువగా నిమ్మకాయ నీళ్ళు అయితే కలుపుతూ ఉంటాను. మాకు కావాల్సినవి అయితే ఉంచుకొని మిగిలినవి అయితే ఎవరికొకరికి ఇస్తూ ఉంటారు. ఇప్పుడైతే వంకాయలు, నిమ్మకాయలు అయితే ఇవన్నీ కూడా రేపు నేను మా అమ్మగారింటికి వెళ్దాం అనుకుంటున్నాను. అక్కడ పట్టుకెళ్దాం కదా అని ముందు రోజు ఇవన్నీ కోసేసి పెట్టా. ఇదే రోజు ఈవినింగ్ ఆ టైంలో ఈ రొయ్యల పచ్చడి అనేది కూడా మేము మా ఇంట్లో అయితే ఎప్పుడూ ఈ చికెను, రొయ్యలు ఇలాంటి టైప్ అదే ఎన్వీలో అయితే పచ్చళ్ళు ఎప్పుడూ పట్టలేదు. మిగతా విడిగా అయితే చాలా రకాల పచ్చళ్ళు అయితే పడతా ఉంటారు. కానీ ఇలా అయితే ఇదే ఫస్ట్ టైం పెట్టడం. అలానే యూట్యూబ్లో చూసి ఏం పెట్టలేదు. కానీ మా వదిననైతే అడిగి, ఆవిడైతే చాలాసార్లు పట్టారు కాబట్టి ఇందులో ఎక్స్పీరియన్సే కాబట్టి ఫోన్లో ఆవిడ చెప్తే దాన్ని బట్టి మేము పెట్టాం. ఫస్ట్ మేము ముందుగానే మసాలాలు దీనికి ఏవైతే కావాలో అవన్నీ కూడా స్లో ఫ్లేమ్లో పెట్టేసుకుని బాగా వేపేసుకుని వాటిని పౌడర్ చేసేసుకుని పక్కన పెట్టేసుకున్నాం. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా ఆయిల్లో వేసుకుని బాగా వేపాలి, ఎందుకంటే నిలవ ఉండాలి కదా. అన్నీ కూడా వేపుకుని పక్కన పెట్టుకోవాలి. చింతపండును కూడా గుజ్జు తీసుకుని దాన్ని కూడా బాగా ఉడకబెట్టుకుని పక్కన పెట్టుకున్నాం. సాల్టు, అలాగే కారం, కొంచెం నిమ్మప్పు, రొయ్యలు వేపేసుకున్న తర్వాత ఇవన్నీ కూడా అంటే మనకి ఇన్ని రొయ్యలకి ఇంత అని ఒక ఉజ్జాయింపు, అంటే ఇప్పటి నుంచో పచ్చళ్ళు పడతా ఉంటారు కాబట్టి ఈ రొయ్యలన్నీ వేగిపోయాక ఆ రొయ్యలు ఎన్ని ఉన్నాయో దాన్ని బట్టి అంటే కరెక్ట్ కొలతలతో ఏం వేయలేదు, ఒక అంచనాతో, అంటే ఎప్పటి నుంచో పచ్చళ్ళు పడతా ఉంటారు కదా మా అత్తయ్య గారు, దాన్ని బట్టి అంచనాగా ఇవి ఇంత వేస్తే సరిపోతుంది అన్నట్టు అలా సరిపడగా కొంచెం అన్నీ వేశారు. పచ్చళ్ళలో ఎక్స్పీరియన్స్ అనేమో మరి ఎప్పుడు పట్టకపోయినా కానీ కరెక్ట్గా అలా ఫస్ట్ టైమే వేసేయడంతో అన్నీ కరెక్ట్గా స్టార్టింగ్లోనే సరిపోయాయి. ఇవన్నీ ముందు వేపేసుకుని అన్నీ రెడీ చేసుకుని పెట్టేసుకుంటే కలిపేయడం ఈజీయే, కానీ అసలు ఈ రొయ్యలు వేగడమే పెద్ద టాస్క్ అని చెప్పుకోవాలి. మేమైతే ఈవినింగ్ 6 ఆ టైంకి స్టార్ట్ చేసాము రొయ్యలు వేపడం. 8:30 ఆ టైంకి అయింది నైటు. రొయ్యలు వేగడానికి బాగా టైం పట్టేసింది. అందులో ఉన్న వాటర్కి అనుకుంటా ఇంకా ఎక్కువ టైం, ఆ వాటర్ అంతా మొత్తం పోయి బాగా వేగాలి కదా, అంటే నిలవ ఎక్కువగా ఉండాలి కాబట్టి బాగా వేపాలి. ఇది మేము నైట్ టైం పెట్టడం వల్ల దీని కలర్ ఇంకా సరిగ్గా కనిపించట్లేదు, కానీ డే టైంలో పెట్టుంటే ఆ కలర్ అయితే ఇంకా బాగా కనిపించేది.
ఉప్పు, కారం, మసాలా, అలాగే అల్లం వెల్లుల్లి పేస్టు, చింతపండు ఇవన్నీ వేసేసుకుని బాగా కలిపేసుకున్నాక మనం రొయ్యలు వేపుతాం కదా, ఆ మిగిలిపోయిన నూనెని కూడా మనం ఇందులోనే వేసేసుకోవచ్చు. కాకపోతే కొంచెం చల్లారాక వడకట్టుకుని వేసుకుంటే లాస్ట్‌లో ఉన్నది ఏమన్నా ఉంటే గనక అది దీంట్లో పడకుండా ఉంటది. కానీ వడపెట్టేసుకుని ఇందులో వేసేసుకున్నాక మిగిలింది వేరే ఆయిల్ కూడా వేసేసుకోవచ్చు. ఇప్పుడు మేము వేసే నూనె అయితే వేరుశనగ అలా ఏం వాడలేదండి. అంటే మామూలు సన్‌ఫ్లవర్ ఆయిల్ అయితేనే వాడాం. వేరుశనగ నూనె అయితే వాడకూడదంట. అంటే మాకు చెప్పిన వాళ్ళైతే వేరుశనగ నూనె వేయకూడదు అని చెప్పి అన్నారు. మేము కూడా వేరుశనగ నూనె వేయలేదు. అంటే ఏదో పొంగిపోతదంట అది వేస్తే. అందుకని అది వేయకుండా ఓన్లీ సన్‌ఫ్లవర్ ఆయిల్ మాత్రమే మేము వాడాం. ఇది వచ్చి మేము ఫ్రైడే రోజున పట్టాం. ఆ రోజు రాత్రికే మేము టేస్ట్ చేసాం. అంటే మళ్ళీ వెంటనే కరెక్ట్‌గా సరిపోయాయా లేవా అని చెప్పి చూడాలి కదా, అందుకని చెప్పి వెంటనే టేస్ట్ చేసాం. కానీ అన్నీ కరెక్ట్‌గానే సరిపోయాయి. చింతపండు మాత్రం ఎక్కువగా వేసుకోకుండా కొంచెం వేసుకుని మిగిలింది నిమ్మప్పు వేసుకోవాలి. నిమ్మప్పు ఎలాగో కలిసిపోద్ది కాబట్టి కొంచెం టేస్ట్ చేసి సరిపోయిందో లేదో చూసి వేసుకోవాలి. కొంతమంది అయితే కొంచెం చింతపండు వేసుకుని ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకుంటారు కాబట్టి ఎప్పటికప్పుడు తీసుకుని నిమ్మరసం అయితే పిండుకుంటారంట. అలా కాకుండా ఇలా నిమ్మప్పు వేసుకున్నా కానీ బాగానే ఉంటుందంట. మేమైతే నిమ్మప్పు వేసాం. తర్వాత ఇది వచ్చి సాటర్డే రోజు మార్నింగ్ వెంటనే వెళ్ళి కొత్తగా పట్టాం కదా, ఆ ఎక్సైట్మెంట్తో వెళ్ళి ఎలా ఉందని చెప్పి చూసాం. అంటే సాటర్డే టేస్ట్ చేయకూడదు, మేము తినాం కాబట్టి. వేసినప్పుడు అయితే ఆయిల్ ఎక్కువగా వేసామేమో, కొంచెం ఎక్కువగా ఉందేమో అనిపించింది. కానీ నెక్స్ట్ డేకి అయితే బాగా కలిసిపోయింది, బాగుంది. మేమైతే సండే అప్పుడు టేస్ట్ చేసాం. సేమ్ బయట కొన్నట్టే చాలా బాగా వచ్చింది. ఫస్ట్ టైం పట్టినా కానీ బయట నుంచి కొనుక్కు తెచ్చుకున్న ఉన్నట్టే సేమ్ ఆ టేస్ట్ లాగా అనిపించింది. టేస్ట్ అయితే బాగానే వచ్చింది. అలాగే చూడడానికి ఎలా ఉందో మీరే చెప్పాలి. అలాగే ఈ వీడియో కూడా మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే కింద ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసేయండి.